సో మెయిన్‌గా పేరెంట్స్ మారితే పిల్లల్లో కూడా నెమ్మదిగా టీచర్ గ్రాడ్యువల్‌గా మరి స్కూలు ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఏమంటారంటే ప్రతి స్కూలు తల్లిదండ్రుల్లో అవేర్నెస్ తీసుకురావాలి. ఇవన్నీ మామూలు తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. అయ్యా ఇది సంగతి అని మార్పు స్కూల్ నుంచి మొదలు కావాలి, గురువు నుంచి మొదలు కావాలి, తల్లిదండ్రులకి వెళ్ళాలి, పిల్లలకి వెళ్ళాలి, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి, మీడియాలో కూడా మార్పులు రావాలి. సో మీరు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు సార్ ఈ మొబైల్ అడిక్షన్ నుంచి పిల్లల్ని? మేము ఒక మాటలో చెప్పాలంటే పిల్లలకి బ్రెయిన్ వాష్ చేసామండి. బ్రెయిన్ వాష్ ఎన్ఎల్పి వాడాం. బాగా అడిక్ట్ అయిన పిల్లలకి హిప్నాటిక్ వీడియోస్ వాడుతున్నాం. మా పిల్లలు ప్రైమరీ పిల్లలైతే దాదాపు 98% మంది సెల్ ఫోన్ పడేశారు. సెల్ ఫోన్ ముట్టుకోమని చెప్పేశారు తల్లిదండ్రులకి. హై స్కూల్ దశలో 8, 9, 10 తరగతుల పిల్లల్లో 50-60% మారిపోయారు. ఇక 40% తగ్గించేశారు. ఆ చివరి దశలో ఉంది పోరాటం. అది బహుశా ఇంకో 2 నెలల్లో 10th క్లాస్ వాళ్ళకి వెళ్ళిపోతారు. కానీ బ్యాచ్ 8th, 9th కూడా మార్చేస్తామండి. అంటే ఇంకా రాబోయే బ్యాచ్లు ఏది కూడా మా నర్సరీ నుంచి 10th వరకు ఇప్పుడు పెట్టేసాం కొత్త రూలు. మీ పిల్లలకి సెల్ ఫోన్ ఇస్తే మేము అడ్మిషన్ ఇవ్వం, మీకు దీనికి ఒప్పుకుంటేనే అడ్మిషన్ ఇస్తాం. ముందే అది మాట్లాడేసి, ఎందుకంటే ఇది పిల్లల భవిష్యత్తు, టీచర్ల ఆత్మాభిమానం. సెల్ ఫోన్ చూస్తున్న ఒక కుర్రాడు రాత్రి 1 గంట దాకా 8వ క్లాస్ అబ్బాయి అనుకోండి, పోరను చూసి వచ్చి వాడు క్లాసులో కూర్చుని టీచర్ని ఏ దృష్టితో చూస్తాడు? చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలను ఏ దృష్టితో చూస్తారు? వాళ్ళ ప్రభావం, వాళ్ళ యొక్క అగ్రెషను, ఉన్మాదం ఎలా ఉంటుంది? టీచర్లకి భద్రత లేని స్థితి వచ్చేస్తుంది ఇలాగ ఉంటాయి. కాబట్టి మేము పాఠాలు చెప్పాలంటే బాగా పాఠం చెప్పే టీచరు, మోటివేట్ అయ్యి పాఠం చెప్తున్న టీచరు పిల్లలు వినాలనుకుంటుంది. పిల్లలు వింటే మరింత ఉత్సాహంగా చెప్తుంది. పిల్లల లోకంలో పిల్లలు ఉంటే ఆ అమ్మాయి గురించి వీడు ఆలోచిస్తాడు. ఆ ఎదురుగా పాఠం చెప్తున్న టీచర్ యొక్క అంగాంగాన్ని ఊహించుకుంటూ ఇంకొకడు. ఏ టీచర్కి మనసు వస్తుందండి? ఎవరు వస్తారండి భవిష్యత్తులో పాఠాలు చెప్పడానికి పాఠశాలకి? కాబట్టి ఇదేదో చిన్న సమస్య కాదు. బెంగళూరులో ఇందాక చెప్పాను నేను, కొన్ని పదుల సంఖ్యలో టీచర్లు జాబ్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఈ కారణం వల్ల. మీ స్కూల్లో ఏమన్నా అట్లాంటివి ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగాయి? చిన్న ఘటనలు జరిగాయండి. మేము ఎంత చేస్తూనే జరిగాయి. మేము వాళ్ళని పట్టుకోవడం, పేరెంట్స్ని పిలిపించడం, చెప్పడం, వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇవన్నీ చేసామండి. మార్పులు. మన చుట్టుపక్కల మురికి నీరు ఉంటే మన ఇంటిని ఎంత శుభ్రంగా పెట్టుకున్నా కొంత మురికి నీరు వచ్చేస్తూ ఉంటుంది. అలా పర్కులేట్ అయిన మురికి నీరుని ఎప్పటికప్పుడు మేము శుభ్రం చేసుకుంటున్నాం. అందుకే అందరికీ చెప్తాను, మనం సమాజంలో ఉన్నాం. ఇదొక పడవ లాంటిది. పడవకి అటువైపు చిల్లు పడితే మనం కూడా భద్రం కాము. సమాజంలో ఎక్కడేం జరిగినా అక్కడెక్కడో వాడు డ్రగ్ వాడుతుంటే రేపొద్దున మన పిల్లాడికి కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి సంఘంలో ఉన్నాం కాబట్టి సమిష్టిగా మనం కృషి చేద్దాం, సమాజాన్ని కాపాడుకుందాం. అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం.